మల్లేష్ ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి, ఏఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఏఎస్బి, టీవీవి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంలో అన్ని ఐక్య విద్యార్థి సంఘాల కమిటీ తరఫున 28న విద్యార్థి సంఘాల బంద్కు పిలుపునిచ్చాం. ఆ సందర్భంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి బంద్ నిర్వహించడం జరుగుతుంది. వేణు ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా సెక్రటరీ. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించాలని, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ విద్యారంగంలో అనేక సమస్యలున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా సంస్థల యొక్క విద్యార్థుల భవిష్యత్తును కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయడంలో విఫలమైనాయి. అందులో భాగంగానే ఈ యొక్క సార్వత్రిక సమ్మెకు అన్ని విద్యార్థి సంఘాలు ముందుకొచ్చి ఈ యొక్క విద్యా సంస్థలు హైదరాబాద్ నగరంలో కూడా విద్యా సంస్థలన్నీ బంద్ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి విధానాలు ప్రధానంగా పేద విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలు. మేము ఈరోజు విదేశీ యూనివర్సిటీలు రావడం మూలంగా ఈ రాష్ట్రంలోనికి, ఈ దేశంలోని యూనివర్సిటీలకి కుంటుపడే పరిస్థితి ఏర్పడ్డది. అదే అభివృద్ధి కుంటుపడిపోయింది. దాంతోపాటు ఈ విదేశీ పెట్టుబడులు కూడా ఈరోజు ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశ విద్యా వ్యవస్థలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ మూలంగా ఈరోజు భారతదేశం యొక్క పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక వీటన్నిటికీ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలని చెప్పేసి ఈరోజు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ 28వ తారీఖున సార్వత్రిక సమ్మెలో బంద్ పాటించాలని చెప్పేసి మేము విద్యా సంస్థలకు పిలుపునిస్తా ఉన్నాం.